షుగర్ పేషెంట్స్ చపాతీ రోటీ కాకుండా సంతృప్తిగా రైస్ కూడా తినవచ్చు. డాక్టర్ రైస్, షుగర్ ఫ్రీ రైస్, డాక్టర్ రైస్, డయాబెటిక్ రైస్, షుగర్ పెన్సని బియ్యం, డాక్టర్ రైస్. మహానాడు ఆఖరి రోజు భారీ బహిరంగ సభ సిద్ధమవుతుంది. మరి కాసేపట్లోనే సభ ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో వేలాదిగా లక్షలాదిగా కార్యకర్తలు అదేవిధంగా ప్రజలు మహానాడు సభకి హాజరవుతున్న నేపథ్యం ఒకసారి చూడవచ్చు. ఎక్కడ చూసినా పసుపు జెండాలతో పసుపు దళం మొత్తం కూడా కనబడుతున్న సిచ్యుయేషన్. దాదాపు 2 కిలోమీటర్ల దగ్గర నుండి కూడా ఇదే కనబడుతుంది. జనసందోహం కనబడుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాల నుండి ప్రజలు తరలి వస్తున్నారు, కార్యకర్తలు తరలి వస్తున్నారు. తెలుగుదేశం పార్టీ పండగ కావడంతో వాళ్ళంతా కూడా బహిరంగ సభకైతే హాజరు కాబోతున్నారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి సభ ప్రారంభం కాబోతుంది. ఒకసారి చూడొచ్చు, ఎక్కడ చూసినా పసుపు జెండాలు, పసుపు దండలు కనబడుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనబడుతుంది. పూర్తిగా సభా వేదిక వద్ద నుండి అందరూ మధ్యాహ్నం చంద్రబాబు కీలక ప్రసంగం అయితే చేయబోతున్నారు. కొంతమంది ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. ఏ ఊరు నుంచి వచ్చారండి? పులివెందుల కాన్స్టిట్యూన్సీ. పులివెందుల అంటే పక్కనే మా వేంపల్లి మండలం. ఏమనిపిస్తుంది ఈరోజు మీ జిల్లాలో జరుగుతున్న, కడపలో జరుగుతున్న ఇంత పెద్ద భారీ సభ ఏం చెప్తారు? బ్రహ్మాండంగా జరుగుతుంది. అన్నిటికీ అన్ని మహానాల కంటే ఈ మహానాడే బాగా కడప ఒక ఛాలెంజ్గా తీసుకొని ప్రతి ఒక్క నాయకుడు ఛాలెంజ్గా తీసుకొని ప్రతి ఒక్క కార్యకర్త కాల నుంచి మొత్తం బ్రహ్మాండంగా చేస్తున్నారు. అంటే కడప అంటే ఇది జగన్ అడ్డా లేకపోతే వైసీపీ అడ్డా అని చాలా మంది మాట్లాడుకుంటారు. ఇప్పుడు ఏం చెప్తారు? జగన్ అడ్డా ఉన్నది, జగన్ అడ్డా పోయింది. ఇప్పుడు జగన్ అడ్డా 11 గెలిచినప్పుడు జగన్ అడ్డా, ఇప్పుడు టీడీపీ హయాంలో ఉన్నప్పుడు టీడీపీ అడ్డా. ఓకే, పులివెందులు లేని పరిస్థితి. మీరు పులివెందు నుంచి వచ్చారు కదా, పులివెందులో టీడీపీ ఎలా ఉంది? టీడీపీ బ్రహ్మాండంగా ఉంది, బాగుంది. ఇంకో పెద్ద ఆయన ఉన్నారు, పెద్ద ఆయన ఏం చెప్తారు? మీరేనండి, మీరేం చెప్తారు? ఒకసారి మాట్లాడండి. పులివెందుల అయితే ఆయనకు భారీగా దెబ్బతినిపోయినాడు. ఆయన విషయంలో జనాలు నమ్మకుండా పోయినారు, అది విషయము మా పెద్ద ఆయన మాట్లాడతాడు. ఓకే సరే, ఓకే. కుప్పం నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. వీళ్ళంతా కూడా పలమనేరు అమర్నాథ్ రెడ్డి, మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి కాన్స్టిట్యూన్సీ పలమనేరు నుండి కూడా భారీ కంటే ఎక్కడో చిత్తూరు నుంచి కూడా తరలి వస్తున్నారు. వాళ్ళతో కూడా మాట్లాడదాం. ఏమనిపిస్తుంది భయ్యా, మీ పక్క జిల్లా కడపలో ఇంత పెద్ద భారీ ఎత్తున సభ జరుగుతుంది, జనం కూడా అంచనాల మించి రాబోతున్నారని తెలుస్తుంది. మాకైతే ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ కడపలో మన టీడీపీ ఇక్కడ పెట్టినందుకు మాకు చాలా ఖుషిగా ఉంది. అక్కడ మా రాజమండ్రి అక్కడ పెడతా ఉంటారు కాబట్టి ఇక్కడ కడపలో పెట్టిన దానికి జగన్కి బుద్ధి వచ్చేలా ఈ జగన్ చూసి కసితో పెరగాలని ప్రజలందరూ కలిసి వచ్చారు. చాలా బాగుంది, సంతోషంగా అనిపిస్తుంది మాకు. మీ పేరు భయ్యా? సతీష్ అండి. మీరు కూడా పలమనేరు వీకోట యూత్ ప్రెసిడెంట్ నేను. ఉంది, లక్షలాది మంది కడప జిల్లాలో రావడం అనేది మాకు చాలా సంతోషంగా ఉంది. కుప్పం కావచ్చు, పలమనేరు కావచ్చు, మేమందరూ చాలా సంతోషంగా ఈరోజు పులివెందుల దగ్గరలో కడప జిల్లాలో మేము రావడం చాలా సంతోషంగా భావిస్తున్నాము. లక్షలాది మందిని చూస్తే ఇక్కడ చాలా చక్కగా చేశారు. ఆర్గనైజర్ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి. ఈరోజు స్పీచ్ ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? రెండోది, లోకేష్ గారి పదవి ఏదో ప్రకటించబోతున్నారని ఒక చర్చ నడుస్తుంది. ఈరోజు మన నారా చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తారని చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నామండి. ఈరోజు ఈ కడప జిల్లాలో ఆయన చెప్పేటువంటి విషయాన్ని అందరూ గమనించి అసలు ఈరోజు ఎంత ఉత్సాహంగా మేము తిరిగి వెళ్తామనేది మాకు ఇప్పటికీ అర్థం కావడం లేదు. లోకేష్ బాబు గారికి ఇప్పటికీ ఆల్రెడీ మన జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. మళ్ళీ ఇంకా ఏదో కొత్తగా ఇస్తామంటే మాకు చాలా సంతోషంగా ఎదురు చూస్తున్నాము. ఏం చెప్తారా మన అధినేత గారు అనేసి చాలా ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నాం మేము. మీరేం చెప్తారు? మీరు కూడా పలమనేరేనా? అవును, పలమనేరు. మేము బాబు స్ఫూర్తితో ముందుకు వస్తున్నాము. మాకు ఎప్పటి నుంచో కడప అంటే జగన్కి ఇదిగా ఉండింది, కానీ మా జిల్లా పక్కన కడపలో ఇంత పెద్ద కార్యక్రమం జరగడం చాలా గొప్పగా ఉంది. అందుకోసమే ఇంత దూరం వచ్చాము మేము. అందరూ చెప్తుంది చాలా సంతోషంగా ఉందని చెప్తున్నారు. కడపలో ఇంత పెద్ద భారీ సభ నిర్వహించడం గొప్పగా ఉందని చెప్తున్నారు. ఒక బాబాయ్ ఉన్నారు, ఆయన కూడా మాట్లాడుతూ అంటున్నారు. బాబాయ్ చెప్పు, ఏ ఊరు నుంచి వచ్చావు? ఇక్కడ కడప నుంచి వచ్చిన. చెప్పు, మీ ఊర్లో జరుగుతుంది మీ పార్టీ పండుగ? అట్ట కాదు నేను చెప్పేది. ఒక విజన్ అంటే ముందు చూపుతూ ఆలోచించిన నాయకుడు కావాలి మనకి. అదే ముందు చూపుతూ ఆలోచించిన నాయకుడిని మనం ముందుకు వేసుకొని పోతే మన రాష్ట్ర అభివృద్ధి జరుగుతుంది. ఇంకా అంతమించి నేనేం చెప్పలేను. చంద్రబాబు గారిని ఎప్పటి నుంచి చూస్తున్నారు? చాలా పెద్ద ఆయన, మీరు ఎన్ని సంవత్సరాలు చూస్తున్నారు? ఇక్కడే కడప నుంచే. ఒక ముందు చూపుతో ఒక అడుగు ముందుకేస్తే మన రాష్ట్ర అభివృద్ధి చెందుతుంది. అదే ఒక ముందు చూపు అడుగే లేదనుకో
మనం వెనకబడతాం. మీరు ఎక్కడి నుంచి అన్న? పల్నాడు జిల్లా నర్సాపేట మండలం డాక్టర్ చదలవాడ అరవిందబాబు గారి నాయకత్వం నుంచి వచ్చినాము. కడపలో ఈరోజు ఈ పండగ చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. మన విజనరీ లీడర్ నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఇంత పెద్ద మహానాడు జరుగుతుంది. చాలా సంతోషంగా ఉంది. రాష్ట్రం నలుమూల నుంచి ప్రజలు అందరూ తండోపతండాలుగా వచ్చి ఇసుకరాలంతా జనం వచ్చారు. ఈరోజు నారా లోకేష్ గారు కానీ మన కడప ఎమ్మెల్యే మాధవమ్మ గారు ఆయన నాయకత్వంలో చాలా పెద్ద పండుగ జరుగుతుంది. మహానాడు పండుగ దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా జూన్ 12వ తారీఖున స్కూళ్ళు తెరిచే సమయంలో అమ్మఒడి కింద తల్లికి ఎంతమంది పిల్లలు ఉంటే ఒక్కొక్క బిడ్డకి 15,000 చొప్పున, అలాగే రైతులకి 20,000 చొప్పున జూన్ మాసంలో వేరుచున్నారు. అలానే చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని ఒక విజనరీ లీడర్గా ముందుకు నడిపించి మాలాంటి యువతకు ఎన్నో రకాల ఉద్యోగాలు కానీ ఎన్నో ఐటీ కంపెనీలు కానీ అలాంటి చాలా కంపెనీలు తెచ్చి మా కోసం యువత కోసం చాలా కృషి చేస్తున్నారు. అలాంటి చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ గెలిపించుకొని మన రాష్ట్రాన్ని అభివృద్ధిగా నడిపించుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మీరు ఏ ఊరు? మీరు ఆలగడ్డ నుంచి వచ్చారు. సార్ మీరు మాట్లాడండి, ఏం చెప్తారు? కడపలో జరుగుతున్న సభ గురించి ఏం చెప్తారు? కడపలో జరుపుకునే ఈ మహానాడు గురించి బాగా జరగాలని అట్లమ్మ ఊరికి చెప్పి ఊరికి 3 బస్సులు పెట్టి కార్యకర్తలందరినీ చాలా మందిని తరలించి ఆలగడ్డ భూమా అఖిలప్రియ భారీ ఎత్తున జనాన్ని పోగు చేసి ప్రతి ఒక్క గ్రామానికి ప్రతి ఒక్క కార్యకర్తకు మీటింగ్ పెట్టి చిన్న మహానాడు మీటింగ్ ఆలగడ్డలో పెట్టి జయప్రదం చేయాలా. మనం అంతా పోయి కుటుంబ సభ్యుల లెక్క భారీ బహిరంగ రావాలని కోరుకుంటున్నా అని చెప్పింది మా అఖిలమ్మక్క విఖ్యాత రెడ్డి. ఆయన భార్గరాముడు సారు ఆయన వాళ్ళ మాట వల్ల ప్రతి ఒక్క కార్యకర్త కదిలొచ్చి ఈ ఆలగడ్డ నియోజకవర్గంలో ప్రతి ఒక్క ఊరు ప్రతి ఒక్క గ్రామం కదిలి వెలుగా వచ్చి ఈ కడప మహానాడు జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటున్నాం. మీరేం చెప్తారండి? ఆలగడ్డ నుంచి వచ్చారు. అందరు కదిలినారు, జయప్రదం అయింది. ఇంచుమించుగా ప్రతి గ్రామంలో 50 మెంబర్స్ ఆల్రెడీ కడపలో ఉన్నారు. జయప్రదంగానే ఉంది. ఇది అందరూ అంటే అటు ఆలగడ్డ నుండి పులివెందుల నుంచి పలమనేరు నుంచి అనేక ప్రాంతాల నుండి ప్రజలు కార్యకర్తలు మహానాడు పండగలో పాల్గొనడం, బహిరంగ సభలో హాజరు కావడం చాలా సంతోషంగా ఉందని అందరూ చెబుతున్న సిచ్యువేషన్ అయితే ఉంది. కెమెరా పర్సన్ ప్రసాద్తో రాయేష్ RTV మహానాడు నుండి. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.